ఇది పాలాకు, మామూలు పాలు అన్నమాట. చూడ ఈ పాలు కారేవన్నీ న్యాచురల్ పెయిన్ రిలీఫ్, పెయిన్ కిల్లర్స్ కాదు. వాళ్ళు కిల్ చేస్తారు, మనం రిలీఫ్ చేస్తాం. మనం కిల్లర్స్ కాదు, మనం రిలీఫ్, క్యూర్ లేదా క్యూర్ పదం. అలా ఏంటంటే దీని పాలు కారుతాయి కదా. యాక్చువల్గా స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోండి, ఇలా ఇరిస్తే పాలు వస్తాయి. ఒక చుక్క మధ్యలో వేసి తాగేస్తే ఆ స్టమక్ పెయిన్ వెంటనే తగ్గిపోద్ది. అది ఏ పెయిన్ అనవసరం, స్టమక్ అయితే చాలు. స్టమక్లో ఏమో వచ్చినా ఎనీ పెయిన్, ఏ కాలో ఏలుకో వేసామని పని చేయదు. కళ్ళు పోతాడు, కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి. అలా ఏంటంటే యాక్చువల్గా అది మామూలుగా ఏంటంటే ఇప్పటికీ ఇంకా రిమోట్ ఏరియాల్లో కాకా హోటల్ ఉంటాయి, అంటే చిన్న చిన్న పాకల హోటల్ ఉంటాయి. బాగుంటాయి, బాగా చేస్తారు వాళ్ళు, టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఏమి ఈ సింథటిక్ కలర్స్ ఏం వాడరు, న్యాచురల్గా చేస్తారు. వాళ్ళు టిఫిన్లకి ప్లేట్లో ఈ ఆకుల్లో పెట్టిస్తారండి. ఈ ఆకుల్లో టిఫిన్ చేసామనుకోండి, ఏమో తెలుసా, స్టమక్ అంతా వాష్అవుట్ అయిపోద్ది అనమాట, డిటాక్సినేషన్ అయిపోతుంది. దీనిలో తింటే స్టమక్ పెయిన్స్ రావు, డైజెషన్ పెరుగుతుంది, అంటే జీర్ణ శక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, ప్రీమోషన్ అవుతుంది. ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ పాలాకుతో అలా అన్నమాట. అలా దీనికి 2 కాయలు ఉంటాయి అలాగా. ఆ కాయలు దీని లాటిన్ నేమ్ కూడా హోలరెనా యాంటీ డిసెంట్రికా. డిసెంట్రీ అంటే మోషన్స్ అనమాట, మోషన్స్ తగ్గిస్తాని. ఆ గింజలు మధ్యలో వేసి తాగితే మోషన్స్ తగ్గుతాయి. అలా వచ్చినప్పుడు గింజలు దాచుకుని మనం మోషన్స్లో వాడుకోవచ్చు ఇంట్లో, ఫస్ట్ ఎయిడ్ లాగా. అంకుడు వేరు, అంకుడు తెడ్డుపాల, తెడ్లు చేస్తాం కదా, అందుకని తెడ్డుపాల ఉన్నదాన్ని. ఇది పాల, మామూలు పాల. ఇది అది పెద్ద పాల. అలా ఇంకోటి ఉంది పొడుము పాల, అదొకటి ఉంది, చూపిస్తాను రేపు. పాలలో చాలా రకాలు ఉంటాయి. ఈ పాలాకులు మామూలుగా భోజనం సంవత్సరానికి ఒక్కసారైనా. అంటే వనభోజనం ఎందుకు పెట్టారంటే వెళ్ళి ఏదో ఆకులు తింటామని. వనాల్లోకి వెళ్ళి మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ చెప్పులు అట్టుకెళ్ళాం అనుకోండి, అది వనభోజనం అవ్వదు. అలా ఏంటంటే వెళ్ళి ఏదో ఆకులో భోజనం చేయాలన్నమాట. చేస్తే ఆ ఆకు తాలూకు ప్రభావం మనలో ఉండి సంవత్సరం పాటు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ వనాల మధ్యలో తినడం వల్ల ఆ వనాలన్నీ మన మీద పనిచేస్తాయి. అదే అందులో ఉసిరి కల్పవృక్షం అన్నమాట అండి. అందుకు ఉసిరిని ప్రధానంగా శివుడికి వైష్ణవుడికి ఆరాధిస్తారు. అందులో కార్తీక మాసంలో ఉసిరికి పెద్ద పెట్టేసింది. అందుకే వనభోజనం పెట్టింది ఇప్పుడే కదా. అసలు ఫస్ట్ ఋషులు చేస్తారు వనభోజనం. చేసి ఆ వనభోజనం ఎలా చేయాలో దానికి ఒక పద్ధతి ఏంటో వాళ్ళు చక్కగా రాశారు మనకి. వనభోజనం ఎందుకు చేయాలో సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో, దానివల్ల ఎంత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆధ్యాత్మికంగా పక్కన పెట్టేద్దాం, కానీ ఆరోగ్యపరంగా ఎంత రహస్యం ఉందో ఒకసారి వనభోజనం చేస్తే ఆ సంవత్సరం అంతా మనం హెల్తీగా ఉంటాం అన్నమాట అండి. అంత సీక్రెట్ ఉంది దాంట్లో. ఇప్పుడు వనభోజనాలు కాస్త మన భోజనాలు అయ్యి అంతేనా. అక్కడ అన్ని రాజకీయాలు అయిపోయి ఏం చేస్తాం. తాటి చెట్లు అందరూ తెలుసండి. ఏమో మరి ఈ చెట్టుకి తాటి చెట్టు తాటి విత్తనం ఎంత ఉంటుంది, తాటి టెంక కాయ ఎంత ఉంటుంది, టెంక ఎంత ఉంటుంది. ఇది తాటి విత్తనం, ఇది తాటి విత్తనం. ఏ తాటో చెప్పాలి కాదు, నెలతాడి పురుగు, తాళపత్రాలు, దాన్ని ఏమంటారు. మనకి తాటి చెట్లు 2 రకాలు, హింతాళం, 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 శ్రీతాళం. హింతాళం అంటే తాటి చెట్టు, శ్రీతాళం అన్న తాటి చెట్టు. శ్రీతాళమే తాళపత్రాలకు పనిచేస్తుంది. ఆ శ్రీతాళం విత్తనాలు ఇవి. ఎవరో ఒక ఆయన చెన్నైలో ఇవి డెవలప్ చేసి పంచుతున్నారు అన్నమాట. వెయ్యండి రా బాబు అని. కాకపోతే ఈ తాడి చెట్టు ఇప్పుడు వేస్తే మా మనవడు ఎవరో చూస్తాడు, అంతవరకు మనకు ఉందా, ఈలోగా ఈ రిజిస్టర్ కొట్టేస్తాడు. అందుకే సేఫ్గా పెంచడానికి రిమోట్ ఏరియాలో పెంచడం కోసం తెచ్చాను విత్తనాలు, డెవలప్ చేసి పెంచుతాం. అలా మీరు ఋషిలో ముళ్ళు అయితే వెళ్ళి ఆ పత్రాలు తీసి తాళపత్రాలు రాసుకోవచ్చు. ఇది శ్రీతాళం, శ్రీతాళం తాటి చెట్టు. ఈ శ్రీతాళం ఇలా వంగి తాటాకులు ఇచ్చిందంట, ఇలా వంగి రోజుకు తాటాకి ఇచ్చిందంట ఆయనకి రాసుకోని. వీరబ్రహ్మ గారికి రోజు తాటి చెట్టు ఇలా వంగి ఒక ఆకు ఇచ్చి దానికి, అది తెచ్చుకొని ఆయన ప్రాసెస్ చేసి గంధం రాసుకున్నారు. అది అయిపోయి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇచ్చేది అలా వంగి.
అంటే ఆ పర్పస్ చేసే వ్యక్తి యొక్క ఆ తపస్సు అలా ఉందనుకోండి, నేచర్ అలా వంగిపోద్ది, లేదా మన ఉంచేస్తుంది. అంతే కదా, మనం నేచర్ దోషం మీద మనం వంగిపోయాం ఇప్పుడు అందరం. అంతేనా, 30 ఏళ్ళకి ముసలాళ్ళు అయిపోయాం. అమ్మా, నా పేరు నానాజీ, ప్రతిపడ మండలం లంకలవ. యాక్చువల్గా ఏంటంటే చాలామంది వైద్యం నేర్చుకున్నాక ఉంటారు, కానీ నేర్పి వాళ్ళు ఉంటారు. నిజంగా అండి, చాలామంది మా ఎక్కడైనా సరే కన్న కొడుకు పోటీకి వచ్చేస్తాడు అలా ఉన్నారు. నిజంగా మందు ఇస్తున్నారు, కానీ ఆ మందులు ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి, కానీ అనుపానం చెప్పట్లేదు, కలపడం చెప్పట్లేదు. మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడడం. నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు. క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు? క్యాంప్ వండర్ఫుల్ అండి. మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు. ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఈయనకి. నిజంగా అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు. ఇక్కడ ఈయన మాట్లాడతారా, పక్కన ఎవరైనా గోల్ పెడతారా, అసలు చిరాకు పడరు ఈయన. ఈయనలో గమనించింది అది మెయిన్. ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ అంటే దాయి కూడా చెప్తారు. మెయిన్ ఎలాంటి నీరసన కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు, సింపుల్గా చెప్పేస్తారు ఈయన. అసలు దాచుకోవడం. ఇంకోటి ఏంటంటే 1,00,000 మందిని ఈయనలాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన. 1,00,000 మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారవ్వాలి. అది ఈయన సంకల్పం. అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి. నేను ఇంకొకరు చెప్తాను, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, అలా మనం అందరూ స్ప్రెడ్ చేయాలి దీన్ని. మన వైద్యం మన దగ్గర దాచుకోకూడదు అనేది ఈయన దృఢ సంకల్పం అది. ఓకే, థ్యాంక్ యూ.